అండి అందరికీ నమస్తే. సరికొత్త స్టోరీతో మళ్ళీ నేను ముందుకొచ్చానండి. స్టోరీ నేమ్ వచ్చేసి మిస్టర్ ఎలిగెంట్ ట్రావెల్. అన్ని స్టోరీస్ లాగే ఈ స్టోరీని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక స్టోరీ ప్రోమో చూసేద్దాం. సున్నిత మనసున్న ఆమె సింహం లాంటి అతను, ఆమె కోమలం, అతను శత్రువులకి మృత్యువు. ఆమె జలపాతం, అతడు పర్వత శిఖరం. ఆమె ఆకాశం, అతడు అనంత విశ్వం. చిరుగాలికే వణికిపోయే ఆమె, అతడు అద్దాల మేడలో పుట్టాడు. మరి ఆమె మట్టిలో మాణిక్యం. చూద్దాం ఇరువురు కలయిక ఎలా జరిగను. ఫస్ట్ ఎపిసోడ్ ఇస్తానండి. మీకు కనుక ఇంట్రెస్ట్గా అనిపించినట్లయితే నాకు కామెంట్ చేయండి. డైలీ కంటిన్యూ చేస్తాను. వైజాగ్కి 100 కిలోమీటర్ల దూరంలో యాక్సిడెంట్ జరుగుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల 2-3 రోజుల నుండి వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. వర్షం వల్ల జరిగిన యాక్సిడెంట్ను ఎవరూ గమనించడం లేదు. ఇక 12 సంవత్సరాల తర్వాత ప్రస్తుతం లండన్ మహానగరంలో ఒక విశాలవంతమైన పబ్లో చుట్టూ స్నేహితుల మధ్య మద్యం చిత్తులో మన రాజ్, అదేనండి మన బాబు హీరో, జల్సా చేస్తూ ఉంటాడు. అన్నట్టు మన రాజ్ ఎవరో చెప్పలేదు కదా, ఆకాష్ మల్హోత్రా కొడుకే ఈ రాజ్. తన సంపాదనకి, హోదాకి, ఆస్తికి ఏకైక వారసుడు మన రాజ్. వారధి ఉన్నతమైన విలువల గల కుటుంబానికి కానీ రాజ్ రోజు రోజుకి మందుకు బానిస అవడం, చెడు స్నేహాల వల్ల చెడిపోతున్నాడు అని ఆకాష్ గారి దిగులు. ఎలాగైనా ఆస్తిని సొంతం చేసుకోవాలనేరా బంధువులు ఎదురు చూస్తున్నారు. ఢిల్లీలో మారుమూల ప్రాంతంలో ఉదయం 5 గంటలకు టీవీలో సుప్రభాతం వస్తూ ఉంటుంది. లేచి తలారా తలస్నానం చేసి మూడ్చి ముగ్గులు పెడుతూ ఉంటుంది. ప్రియ దేవునికి దీపం వెలిగించి తులసి కోట చుట్టూ తిరగడం ప్రియకి దినచర్య. ఇంటర్ చదువుతున్నాడు. అమ్మా నాన్న పోయిన తర్వాత అన్నీ తానై పెంచుతూ ఉంటుంది. అమ్మా ప్రియా అని ఎవరో పిలిస్తే వెళ్తుంది. హా పిన్ని, నీ బ్లౌజ్ అయినవి అని తీసిస్తుంది. థ్యాంక్స్ అమ్మా, ఇంత అర్జెంటుగా కుడుతున్నావో లేదో అనుకున్నా. భలే వారండి పిన్ని గారు, పని అది కదా అని డబ్బులు తీసుకుని ఇస్తుంది ప్రియ. టైలరింగ్ చేస్తూ, ట్యూషన్స్ చెప్తూ తమ్ముడిని చదివిస్తూ ఉంటుంది. తను కూడా డిస్టెన్స్లో పీజీ చేస్తుంది. అదేనండి మన హీరోయిన్ ప్రియ. ఇక ఆకాష్ మల్హోత్రా గారు రాజ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. రాజ్ వాళ్ళది ఉమ్మడి కుటుంబం. రాజ్ అమ్మ సులోచన, అమ్మమ్మ సబిత, చిన్నాన్న, అత్తయ్య అందరూ కలిసి ఉంటారు ఆ ఇంట్లో. రాజ్ ప్రియ ఎలా కలుస్తారు, అసలు ప్రియ ఎవరు, అది కూడా మనం చూద్దాం. ఇక పబ్లో నిషా, రాజ్ లవ్ యూ రాజ్, నన్ను పెళ్లి చేసుకుంటావా అని తన మోకాళ్ళపై కూర్చుని రాజ్కి ప్రపోజ్ చేస్తుంది ప్రియా. రాజ్ గట్టిగా, వాట్, నీకేమైనా పిచ్చా? నాకు నీ మీద అలాంటి ఉద్దేశం లేదు, మన ఫ్రెండ్స్ మాత్రమే. అయినా నాకు ఈ ప్రేమ దోమ నచ్చదని ఎన్నిసార్లు చెప్పాలి, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు మన రాజ్. ఇక ప్రియ వంట చేస్తూ ఉంటుంది. భార్గవ్ అంటే ప్రియ తమ్ముడు, అక్క లంచ్ బాక్స్ ఎక్కడా? ప్రియ, హాయ్ ఇదిగో. నిఖిల్, అక్క ఇవాళ ప్రాక్టికల్ తొందరగా వెళ్ళాలి, బాయ్ అక్క. ప్రియ, ఆల్ ది బెస్ట్, మంచిగా చెయ్యాలి. నిఖిల్, ఓకే అక్క. నిఖిల్ వెళ్ళిన తర్వాత టైం చూసి హడావడిగా తాను రెడీ అయి అలా బయటికి వెళ్తుంది. ఇక కాలేజ్ కాన్వర్గేషన్. దిస్ గోల్డ్ మెడల్ గోస్ టు రాజ్ మల్హోత్రా అని అనౌన్స్మెంట్ చేస్తారు. అది విని అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. వేర్ ఇస్ రాజ్ మల్హోత్రా, వేర్ ఈజ్ అని అనగా ఫ్రెండ్స్ అందరూ వీడెక్కడికి వెళ్ళాడు అని చుట్టూ చూస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి కారు వచ్చి ఆగుతుంది.
అందులో నుండి 6 అడుగుల ఎత్తు, నీట్ షేవ్, బ్రాండెడ్ ఫార్మల్ సూట్లో రిచ్ లుక్తో వస్తాడు మన రాజ్. అతనిని అలా చూసి ఫ్రెండ్స్ అందరూ షాక్గా అతని వైపే చూస్తూ ఉంటారు. రాజ్ డిఎస్ మీదికి వెళ్ళి మెడల్ ఇంకా సర్టిఫికెట్స్ తీసుకుంటాడు. అక్కడున్న లెక్చరర్స్తో సహా అందరూ షాక్లోనే ఉంటారు. రాజు మాట్లాడుతూ మా నాన్న ఎప్పుడూ ఒకటే చెప్పేవాడు, మనం ఎప్పుడు ఎలా ఉన్నాం, మనం మన లైఫ్ని డిసైడ్ చేసుకోవాలి, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, లైఫ్ ఈజ్ నాట్ ఏ ఫెయిల్యూర్, ఇట్ ఈజ్ ఏ సక్సెస్. అందరూ వచ్చి రాజుకు కంగ్రాట్స్ చెప్తుంటారు. నిషా మాత్రం రాజ్ని గట్టిగా హక్ చేసుకుని తన ముద్దులతో ఉంచేస్తుంది రాజ్ని. రాజ్ తనని విడిపించుకుని దూరంగా నెట్టేస్తూ వాట్ ఈస్ దిస్ నిషా, స్టాప్ ఇట్ అని అరిచి అక్కడి నుండి వెళ్తుంటే ఫ్రెండ్స్ అందరూ చుట్టుముట్టి పార్టీ అని కాల్ చేస్తారు రాజ్ని. రాజ్ పార్టీలో ఉండగా మనోడికి మందు బాగా ఎక్కింది. ఫ్రెండ్స్, నువ్వెలా ఫస్ట్ వచ్చావురా, అసలు నువ్వు ఎప్పుడు చదివావు, హౌ ఈజ్ దిస్ పాసిబుల్, ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు రాజ్ని. హో వెరీ సింపుల్, నాకు విన్నా చదివినా అలానే గుర్తుంటుంది, దట్స్ ఇట్ అని అంటాడు రాజ్. రాజ్ ఫోన్ రింగ్ అవడంతో హలో అని మత్తులోనే అవతల వైపు ఎవరో మాట్లాడారు. హా రాజ్ స్పీకింగ్. రాజ్ వాళ్ళ అమ్మమ్మ. రాజ్ డాడీకి హార్ట్ అటాక్ రా, నువ్వు త్వరగా బయలుదేరు. రాజ్ షాక్లోని వాట్ అని తల విదిలించి హా నేను వస్తున్నా అని ఫోన్ కట్ చేసి ఆఫీస్లో మేనేజర్కి ఫోన్ చేసి టికెట్స్ బుక్ చేయండి, నేను వస్తున్నానని ఫోన్ పెట్టేసి బ్యాగ్ ప్యాక్ చేసుకుని ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు మన రాజు. ఇక ప్రియ ప్రియ తనకు కావాల్సినవి తీసుకుని ఆటో కోసం ఎదురు చూస్తుంది. కానీ ఇంతకీ ఆటో రాకపోవడంతో తన ఫ్రెండ్ నివాస్కి ఫోన్ చేస్తుంది. నివాస్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో చెప్పవే. ప్రియా ఎక్కడున్నావు. నివాస్ రామ్ నగర్. ప్రియా షాపింగ్ చేసి ఆటో కోసం చూస్తున్నా, ఒకటి రావడం లేదు, నన్ను పికప్ చేసుకుంటావని ఫోన్ చేశాను నివాస్ అని అంటుంది ప్రియా. నాకు తెలిసే నువ్వు పనుంటే గాని చెయ్యవు, ఉండు వస్తున్నా 10 మినిట్స్ అని ఫోన్ పెట్టేసి 10 మినిట్స్ తర్వాత ప్రియాని పికప్ చేసుకుని ప్రియ వాళ్ళ ఇంటికి వస్తారు. ప్రియ నివాస్ని కూర్చోమని టీ తెచ్చిస్తుంది. ఇద్దరు టీ తాగుతూ కాసేపు మాట్లాడుకుంటారు. ఇంతలో ప్రియ ఫోన్ రింగ్ అయితే లిఫ్ట్ చేస్తుంది. ప్రియా హలో ఎవరు. సోనియా హాయ్ ప్రియా, నేను సోనా అని అంటుంది. ప్రియా సోనా, ఇది కొత్త నెంబరా. సోనియా హా నిన్ననే తీసుకున్నానే. ప్రియా హాయ్ సోనా, ఎలా ఉన్నావు. సోనియా ఫైన్, నువ్వెలా ఉన్నావు అని అడుగుతుంది. ప్రియా చిన్న చిరునవ్వు నవ్వి ఏముందే రొటీనస్ యూజువల్. ప్రియా ఏంటి నువ్వు వస్తున్నావా. సోనియా ఎందుకే అంత షాక్. ప్రియా నువ్వు ఇప్పుడిప్పుడే రాను అన్నావు. సోనియా నేను రాకూడదనుకున్నాను, బట్ ఆ రాక తప్పట్లేదు, నీకు వచ్చాక ఒక సర్ప్రైజ్ ప్రియా అంటుంది. ప్రియా ఏంటది. సోనియా అంటుంది అబ్బా ఇప్పుడే చెప్తే వెయిట్ చేయాలమ్మా, నేను వచ్చేదాకా వెయిట్ చేయి, అప్పుడు చెప్తానంటుంది. ప్రియా ఓకే తొందరగా వచ్చేయి. ఫోన్ పెట్టేసి వికాస్ని చూసి రాక్షసి వస్తుంది అని అరుస్తుంది. వికాస్ అమ్మో ఇప్పుడు ఎవరి కొంపు ముంచడానికట ఇది వస్తుంది అని అనగా ప్రియా వికాస్ ఇద్దరు నవ్వుకుంటారు. ఇక్కడ మేనేజర్ నుండి ఫోన్ రావడంతో ఇండియాకు బయలుదేరుతాడు మన రాజ్. ఫ్లైట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఆగగానే తనని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన కార్లో హాస్పిటల్ చేరుకుంటాడు రాజ్. ఇంతకీ సోనియా ఎవరు, నివాస్ ఎవరు, ఆకాష్ గారికి ఎలా ఉంటుంది అది కూడా చూద్దాం. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో లండన్ ఫ్లైట్ అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. రాజ్ని రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళ కంపెనీ మేనేజర్ వస్తాడు. రాజ్ని చూడగానే పలకరిస్తాడు. హాయ్ రాజ్, ఎలా ఉన్నావు. ఐ ఆమ్ ఓకే అంకుల్, మీరు ఎలా ఉన్నారు.
డాడ్ ఎలా ఉన్నారు అని అడిగారు. డాడ్ ఐసీలో ఉన్నారు. 24 గంటలు గడిస్తేనే గాని ఏం చెప్పలేమంటున్నారు రాజ్. ఓకే అంకుల్, హాస్పిటల్కి వెళ్దాం. ఎంట్రన్స్లో రాజ్ ఎగ్జిట్ అవుతున్నప్పుడు ప్రియా నివాస్ ఎయిర్పోర్ట్కి వస్తారు. ప్రియా రాజ్కి డాష్ ఇస్తుంది. రాజ్ హాస్పిటల్కి వెళ్ళే కంగారులో ఆమెను పట్టించుకోడు. ప్రియా కూడా సోనాని రిసీవ్ చేసుకోవాలి అనే తొందరలో పట్టించుకోదు. ఒకరికొకరు సారీ చెప్పుకుని మొహాలు చూసుకోకుండా వెళ్ళిపోతారు. అక్కడ సోనా విలా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. హాయ్ ప్రియా, ఎలా ఉన్నావు? ప్రియా పట్టుకుని గిరగిరా తిప్పుతూనే ఉంటుంది సోనా. ప్రియాకి కళ్ళు తిరిగి ఆపవే, ఆపు అంటుంది. ఆగవే రాక్షసి, దానికి కళ్ళు తిరుగుతాయి, వదలవే దాన్ని అనే మాటలు విని పక్కకు చూసేసరికి నివాస్ నవ్వుతూ ఉంటాడు. ఫైన్, ఎలా ఉన్నావురా? ఓకే. ప్రియా సోనాని గట్టిగా హక్ చేసుకుంటుంది. ముగ్గురు కలిసి ఇంటికి బయలుదేరతారు. హాస్పిటల్లో వాతావరణం ఇక్కడ హడావడిగా ఉంది. రాజుని చూసి ఇంట్లో వాళ్ళందరూ ఎగ్జైట్ అవుతారు. రాజ్ ఎవరిని పట్టించుకోకుండా ఫాస్ట్గా ఐసీయూ వైపు వెళ్తాడు. ఆకాష్ గారిని చూసి వచ్చి అమ్మని వెతుకుతూ ఉంటాడు మన రాజ్. అమ్మని చూసేసరికి అప్పటి వరకు ఆపుకున్న దుఃఖం కట్టలు తెంచుకుని వస్తుంది. అమ్మా అని దగ్గరకు వస్తున్న రాజుని చూసి దూరం జరుగుతున్నామే. రాజ్ ఆగిపోతాడు. ఇంతలో డాక్టర్ వచ్చి ఆపరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టమంటాడు. వణుకుతున్న చేతులతో సంతకం చేసి అమ్మని చూస్తూ ఉంటాడు రాజ్. రాజ్ మనసులో అమ్మకి ఇంకా కోపం పోలేదనుకుంటాడు. డాక్టర్, రాజ్, ఆపరేషన్ సక్సెస్. రాజ్, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని అనగా, రాజ్ మీకు విషయం చెప్పాలి. మీ డాడీ ఎందుకో ఏదో విషయంలో చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. అదేంటో కనుక్కోండి. ఆయనకి ఏమాత్రం స్ట్రెస్ ఇవ్వద్దు అని అనగా, డాక్టర్ 1 వీక్ అబ్జర్వేషన్ తర్వాత ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్తారు. రాజ్ ఓకే డాక్టర్ అని అంటారు. ఇంక ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక గ్రామం. ఆ ఊరి జమీందార్లు రాజవంశీయులు రాజేంద్రరావు బహాదూర్ గారు. ఏం చెప్తారా అని అక్కడ జనం ఎదురు చూస్తూ ఉంటారు. రాజావారు, నాకు తెలుసు మీరు దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో. ఆ రోజు ఇంకో 3 నెలల్లోనే అని. ఆ సంవత్సరం మన గోదావరి నది పుష్కరాలు. అమ్మవారిని పునః ప్రతిష్ఠించాలి. అమ్మవారికి జాతర హోమం, నిప్పుగుండం, మహాబోనం సమర్పించి అఖండ దీపం వెలిగేలా చెయ్యాలి. అలా చేస్తే మన ఊరు పచ్చగా ఉంటుంది అంటారాయన అని అమ్మవారి స్వయంగా మా ఊరి పూర్వీకులు చెప్పినారు. పోయిన పుష్కరంలో ఏదో జరిగింది అందరికీ తెలుసు, కానీ ఈసారి అలా జరగదు. మేము జరగనివ్వం. తరతరాలుగా మన వంశస్థులే ఈ మహా నివేదన చేస్తున్నారు. ఇప్పుడు చేస్తారు. మీరు కంగారు పడకండి. సమయం వచ్చినప్పుడు ఆ అమ్మే అన్నీ చూసుకుంటుంది. ఇంతటితో ఈ సభ ముగిసింది. రాజేంద్రరావు గారు ఆ ఊరికి పెద్ద సర్పంచి ఉన్నా అన్నీ ఆయన చెప్పినట్టే నడుస్తాయి. గవర్నమెంట్ని గడగడలాడిస్తారో ఆయన. ఆయన చెప్పిందే వేదం, శాసనం. ఇదేంటో నెక్స్ట్ చూద్దాం. ప్రియ వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. ప్రియ వాటర్ తెచ్చి సోనాకి, వాసుకి ఇస్తుంది. సోనియాని సోనా అని, నివాస్ని వాసు అని పిలుస్తారు వాళ్ళు. ప్రియ టీ చేసి తెచ్చిస్తుంది. టీ తాగి వాసు సోనా వెళ్తారు. ప్రియ వాసుని చూస్తూ ఇంట్లోకి వస్తుంది. తనలో తానే నవ్వుకుంటుంది. అక్క అన్న పిలుపుతో వాస్తవంలోకి వస్తుంది. ఏంట్రా మరి అక్క, నెక్స్ట్ మంత్ ఫీ పే చెయ్యాలక్క అని నసుకుతూ ఇవాళే చెప్పారు. నెక్స్ట్ మంత్ 10th లాస్ట్ డేట్ అక్క. ప్రియ మాత్రం ఒక్కసారిగా ఆలోచిస్తుంది. డబ్బెంత అని అడిగితే 20,000 అక్క. అంత డబ్బు ఇప్పుడు ఎలా కట్టాలి అని ఒకసారి బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేస్తుంది. 5,000 ఉన్నాయి. ఇప్పుడు ఇంకా 15,000 ఎలా అని ఆలోచిస్తుంది ప్రియ. సరేరా, నువ్వు ఫ్రెష్ అయ్యిరా, టిఫిన్ చేద్దు అని అంటుంది. అక్క,
మరి డబ్బులు నీకు అని అడగ్గా, నీకెందుకురా, నేను ఉన్నా కదా, వెళ్ళి టిఫిన్ తిను అని అనగా, భార్గవ్ వెళ్ళాక అర్జెంట్ డ్రెస్ ఉంటే కుడుతూ ఉంటుంది ప్రియా. ప్రియా, ఏం చేస్తున్నావు? ఏం లేదు, డ్రెస్ కుట్టి ఇచ్చొస్తున్నా. ఏంటి, వాళ్ళొచ్చి తీసుకోరా? అది కాదే, పాపం పాప బర్త్‌డే అట. అందుకే నేను వెళ్ళిచ్చానంటుంది. సరిపోయింది. ప్రియా, నాకొక లెహెంగా డిజైన్ చేసివ్వు అని అంటుంది. ఏంటి నేనా? ఏం డౌట్? అది కాదే, నాకేం వచ్చాయని అంటుంది ప్రియా. నథింగ్ డూయింగ్, నువ్వే చేస్తున్నావు. ఇది ఫైనల్. సోనా అంత స్ట్రాంగ్‌గా కోరుకునేసరికి ఒప్పుకుంటుంది ప్రియా. హా! సరే చేస్తాను. ప్రియా లెహెంగా డిజైనింగ్‌లో మునిగిపోతుంది. ఇక్కడ రాజ్ లే అని అమ్మమ్మ పిలవడంతో నిద్రలేస్తాడు రాజ్. ఈరోజు నాన్నని ఇంటికి తీసుకురావాలి, గుర్తుందా? హా! గుర్తుంది. లేవేం ముసలి. రాజ్‌కి వాళ్ళ అమ్మమ్మంటే చాలా ఇష్టం. రాజ్ రెడీ అయ్యి హాస్పిటల్‌కి వెళ్తాడు. ఈ వారం రోజులు డాడ్‌ను కంటికి రెప్పలా చూసుకుంటాడు రాజ్. ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని ఇంటికి తీసుకొస్తారు. అశోక్‌కి గ్రాండ్ వెల్కమ్ చెప్తారు వాళ్ళ కుటుంబ సభ్యులు. ఆకాష్‌ని తన రూమ్‌లోకి తీసుకువెళ్తాడు రాజ్. ఆకాష్ రాజ్‌ని కూర్చోమంటాడు. చెప్పండి డాడ్, ఏమైనా కావాలా అని అడుగుతాడు రాజ్. రాజ్ వైపు చూసి నవ్వి, నువ్వు ఈ రోజు నుండి ఆఫీస్‌కి వెళ్ళాలి. వాట్ డాడ్, ఆర్ యూ జోకింగ్? నేను ఆఫీస్‌కి వెళ్ళడం ఏంటి? నో వే. కొన్ని వేల ఫ్యామిలీస్ బ్రతుకుతున్నారు రాజ్. కొంచెం ఆలోచించు. రాజ్ కాసేపు సైలెంట్గా ఉంటాడు. ఓకే డాడ్, నాకు కొంచెం టైం ఇవ్వండి అంటాడు. ఆ టైం లేదు రాజ్ ఇక్కడ అని ఆకాష్ గట్టిగా అరుస్తాడు. ఆకాష్ అరుపులకి రాజ్ వాళ్ళ అమ్మ వస్తుంది. ఏం జరిగింది ఆకాష్? కామ్ డౌన్. వీడు చెప్తే వినట్లేదు. ఆఫీస్కి వెళ్ళాడట అని రగిలిపోతుంటాడు ఆకాష్. ఆకాష్కి మాత్రలిచ్చి పడుకోబెట్టి రాజ్ని తీసుకుని బయటకు వస్తుంది. రాజ్, నువ్వేం చేస్తున్నావు? అర్థమవుతుందా? అది అమ్మా, రాజ్ ఏదో చెప్పాలి అని అనుకుంటాడు. సులోచనని చూసి ఆగిపోతాడు. డాక్టర్స్ మీ డాడీకి స్ట్రెస్ ఇవ్వద్దు అన్నారు కదా, నువ్వు చేస్తుంది ఏంటి అని గట్టిగా అడుగుతుంది. నో, నో మోర్ ఆర్గ్యుమెంట్స్ రాజ్. నువ్వు రేపటి నుండి ఆఫీస్కి వెళ్తున్నావు అంతే. ఇది రిక్వెస్ట్ కాదు, ఆర్డర్. సులోచన వెళ్ళిపోతుంది. జరిగిందంతా మిగిలిన వాళ్ళు చూస్తూ ఉంటారు. కొంతమంది హ్యాపీగా ఉన్నా కొంతమంది మాత్రమే రగిలిపోతుంటారు. ఇక మన ప్రియ లెహెంగాని రెడీ చేసి సోనాకి ఇస్తుంది. సోనా అది చూసి షాక్. అలానే ఉంటుంది. సోనా, సోనా అని పిలిచేసరికి షాక్ నుండి బయటకు వస్తుంది ప్రియ. హా! వండర్‌ఫుల్, గార్జియస్, ఫ్యాంటాస్టిక్ ప్రియా! నువ్వు సూపరే, సూపర్ అని ప్రియ కిస్ ఇస్తుంది. నీకు నచ్చిందా అని అడుగుతుంది ప్రియ. పిచ్చి పిచ్చిగా నచ్చిందే బాబోయ్! ప్రియా, రేపు నా బర్త్‌డేకి ఇదే వేసుకుంటే, రేపా? వద్దే, ఏదైనా బ్రాండెడ్ వేసుకుని నీ స్టేటస్‌కి తగ్గట్టు ఉండు అని అంటుంది. నో నో, నేను ఇదే వేసుకుంటానంటుంది సోనా. ఇక మన స్టోరీలో రాజాగారు ఎవరు? రాజు ఆఫీస్కి వెళ్తాడా? ప్రియా ఫీజు కడుతుందా? మన ప్రియా రాజ్ కలయిక ఎలా కలుస్తారు అనేది మనం నెక్స్ట్ వీడియోలో తప్పక చూద్దాం. మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే నాకు ఒకే ఒక కామెంట్ చేయండి. నేను మీరు ఇచ్చే కాంప్లిమెంట్స్ని బట్టి డైలీ అప్లోడ్ ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.